మొబైల్ బుక్ కీపింగ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఉద్యమంలో ఒక నూతన సాంకేతిక అధ్యాయం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా అమలు చేయబడిన కమ్యూనిటీ ఆధారిత గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సెర్ప్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అమలు చేస్తున్న ఇందిరా క్రాంతి పథం మొత్తం దక్షిణాసియా దేశాలలో గ్రామ స్థాయిలో గ్రామీణ పేదల ఆర్థిక సాధికారత కోసం పనిచేసే ప్రాజెక్టు మొత్తం దక్షిణాసియాలోనే అతిపెద్దది. గ్రామీణ పేద ప్రజలు తమ సొంత సంస్థల ద్వారా తమ జీవనోపాధుల్ని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడమే ఐకేపీ ప్రధాన ఆశయం. దీనిని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న సమాజానికి సంస్థాగత అభివృద్ధి అత్యంత కీలకమనే అంశాన్ని గుర్తించి ప్రాజెక్టు ముందుగా సంఘాల నిర్మాణంపై దృష్టి పెట్టింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల్ని గుర్తించి స్వయం సహాయక సంఘాలు అంటే ఎస్హెచ్జీలలో వారిని సభ్యులుగా చేర్పించి అందుబాటులో ఉన్న అవకాశాలు గుర్తించి వారిలో అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ ప్రారంభమై ఇప్పటికీ 1 దశాబ్దకాలం గడిచింది. ఈ దశాబ్దకాలంలో సంఘ నిర్మాణం ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 22 జిల్లాల్లోని 1098 మండలాల్లో 38,500 గ్రామ సంఘాల్లో పనిచేస్తున్న 10 లక్షల ఎస్హెచ్జీలలో 1 కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఎస్హెచ్జీ సభ్యులే ముఖ్య భాగస్వాములుగా, కేంద్ర బిందువులుగా అన్ని కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఒక ఎస్హెచ్జీలో 10 నుండి 15 మంది మహిళలు సభ్యులుగా ఉంటారు. ఒక గ్రామంలో ఉన్న జనాభాను బట్టి సాధారణంగా 30 నుండి 40 ఎస్హెచ్జీలుంటాయి. గ్రామంలోని ఎస్హెచ్జీలు అన్నీ కలిసి గ్రామ సంఘం అంటే వీఓని ఏర్పాటు చేసుకుంటాయి. ప్రారంభంలో ఎస్హెచ్జీల ఏర్పాటు, పొదుపులు, అప్పులు మొదలైన కార్యక్రమాలు మహిళ ఆర్థిక సాధికారతకు పునాది వేశాయి. ఒక్కొక్కరు నెలకి 20 నుండి 50 రూపాయలతో పొదుపుల్ని మొదలుపెట్టి వాటిని జమ చేయడానికి బ్యాంకు ఖాతాలను ప్రారంభించడం ద్వారా బ్యాంకింగు సదుపాయాలకు, రుణ సౌకర్య అనుసంధానానికి అవకాశాన్ని పొందగలిగారు. ఒక ఎస్హెచ్జీ బుక్ కీపర్ను నియమించుకోవడం ద్వారా వారి లెక్కలను, తీర్మానాలను రాసుకునేవారు. పొదుపు ఖాతాలు, అప్పు ఖాతాల వంటి రోజువారీ ఖాతాల నిర్వహణ, ఎస్హెచ్జీ సమావేశాలు, ఆమోదించబడిన తీర్మానాలను ఎస్హెచ్జీ బుక్ కీపర్ వివిధ రిజిస్టర్లలో నమోదు చేసేది. కార్యక్రమాలు పెరగడంతో రిజిస్టర్ల సంఖ్య కూడా పెరిగింది. ప్రతి లావాదేవీని ఎస్హెచ్జీ బుక్ కీపర్ సరిగా సంబంధిత పుస్తకంలో నమోదు చెయ్యాలి. అయితే ఈ విధానం తరచుగా లోపభూయిష్టంగా ఉండేది. లావాదేవీల నమోదులో ఆలసత్వం, సభ్యుల హాజరీ నమోదులో పొరపాట్లకి తావివ్వడం, వడ్డీ లెక్కింపులో తప్పులు దొర్లడం, రిజిస్టర్లు పోవడం లేదా తారుమారు కావడం వంటివి పునరావృతం అయ్యేవి. వీటి వలన సభ్యుల్లో అపోహలు కలిగి సమావేశాల్లో హాజరు, పొదుపుల్లో, అప్పు తిరిగి చెల్లింపుల్లోనూ సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యను అధిగమించడానికి 2010 సంవత్సరంలో 5,000 గ్రామ సంఘాల్లో ప్రాజెక్టు ఈబుక్ కీపింగ్ని ప్రారంభించింది. ఇది ఇంటర్నెట్ ద్వారా అప్లోడ్ చేసుకోవలసిన ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే. అందువలన అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అందుబాటులో లేని కారణంగా ఈ ప్రక్రియ ప్రభావవంతంగా పనిచేయలేదు. కాలక్రమంలో గ్రామీణ ప్రాంతాలలో మొబైల్ ఫోన్ల వాడకం విస్తృతమైనందువల్ల, ముఖ్యంగా గ్రామీణ మహిళలు మొబైల్ ఫోన్ల వాడకంలో నైపుణ్యం సాధించినందున మొత్తం ఎస్హెచ్జీ అకౌంటింగ్ ప్రక్రియలో మొబైల్ బుక్ కీపింగ్ని ప్రవేశపెట్టాలని ప్రాజెక్టు నిర్ణయించింది. మొబైల్ బుక్ కీపింగ్ ఆవిర్భావంతో
పేదల సంఘాలు, సంస్థలలో ఒక నూతన ఒరవడి ఆవిష్కృతమైంది. దీన్ని 5వ తరం కంప్యూటర్ పరిజ్ఞానం లేదా క్లౌడ్ కంప్యూటింగ్ అనవచ్చు. ఇది ఇంటర్నెట్ ఆధారిత అకౌంటింగ్ విధానం. ఈ విధానంలో ఇంటర్నెట్ ద్వారా అవసరమైనప్పుడు అందరూ వాడుకోగలిగిన సమాచారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో నమోదు చేయబడిన లావాదేవీలన్నీ మొబైల్ సాధనాల ద్వారా సెంట్రలైజ్డ్ డేటాబేస్లో నిల్వ చేయబడతాయి. ఈ విధానం వల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఈ అప్లికేషన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్గా కూడా పనిచేసుకొనవచ్చు. దీనితో పాటు సంఘ సభ్యుల్లో ఆర్థిక అక్షరాస్యతని పెంపొందించడంతో పాటు పారదర్శకతని మెరుగుపరచడం వలన మోసపోవటానికి లేదా మోసం చేయటానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. మరొక ప్రయోజనం ఏంటంటే, ఖాతాల నిర్వహణలో శ్రమ తగ్గటమే కాక సమయం కూడా బాగా ఆదా అవుతుంది. ఈ మొబైల్ అప్లికేషన్లో అప్పు వాయిదా మొత్తం, జమ ఖర్చులు, ఆదాయ వ్యయాలు మొదలగు లెక్కలన్నీ ఆటోమేటిక్గా లెక్క కట్టబడతాయి. ప్రతి వివరాలు సరిగా ఖచ్చితంగా ఉన్నది లేనిది సరిచూడబడతాయి. కాబట్టి మాన్యువల్ పద్ధతిలోలాగా తప్పులు జరగడం అనేది అరుదు. ఇతర బ్యాంకులు, స్త్రీనిధి మరియు సంస్థలు రుణాలు మంజూరు దృష్టిలో కూడా పేద ప్రజల సంఘాల విశ్వసనీయత మెరుగుపడుతుంది. మాకు ఈ మొబైల్ బుక్ కీపింగ్ వచ్చిన తర్వాత పుస్తకాలు రాసేది కూడా కొంచెం సులువు అయిపోయింది. టైం టు టైం అందరూ హాజరు అవ్వడం జరుగుతుంది. మనం ఏదన్నా లోన్లు కావాలని బ్యాంకుకి వెళ్ళేటప్పుడు పుస్తకాలు మోసుకొని వెళ్ళే అవసరం లేకుండా అక్కడే మేనేజర్ గారితో మాట్లాడితే ఇంటర్నెట్ ద్వారా మన సంఘంలోని లోటుపాట్లన్నీ వాళ్ళే చూసుకుంటారు. అలాగే మన మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా మన సంఘం బయోడేటా మొత్తం ప్రపంచమంతా తెలుసుంటుంది. ఈ మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా మాకందరికి చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక సభ్యురాలు ఒక సంఘంలో కాకుండా ఇంకో సంఘంలో ఉండే అవకాశం కూడా ఉండదు. ప్రాజెక్టులోని అన్ని కార్యక్రమాల నుండి ఎస్హెచ్జి సభ్యులందరూ లబ్ధి పొందేలా సంఘాలు ప్రాజెక్టు కృషి చేయడానికి మొబైల్ బుక్ కీపింగ్ ఎంతగానో దోహదం చేస్తుంది. లబ్ధిదారుల కుటుంబాల మీద ప్రాజెక్టు ప్రభావాన్ని అంచనా వేయడంలో కూడా మొబైల్ బుక్ కీపింగ్ సహాయం చేస్తుంది. ఆర్థిక ప్రమాణాల ఆధారంగా వివిధ సంఘాలను, సంస్థలను గ్రామాల వారీగా మదింపు చేయటం ప్రాజెక్టుకు మరియు ప్రభుత్వానికి సులభమవుతుంది. మొబైల్ ఉపకరణాలను ఉపయోగించి ఎంబుక్ అప్లికేషన్లను నిర్వహించడంలో మొబైల్ మాస్టర్ ట్రైనర్లు మండల సమాఖ్య స్థాయిలో వీబీకేలందరికీ ట్రైనింగ్ ఇస్తారు. జిల్లా మైక్రో ఫైనాన్స్ గ్రూపులచే ఈ శిక్షణా కార్యక్రమం పర్యవేక్షణ చేయబడుతుంది. ఇందుకు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ సహకరిస్తారు. ప్రాజెక్టు కింద గ్రామ సంఘాలకు బుక్ కీపింగ్ సాఫ్ట్వేర్ లోడ్ చేయబడిన మొబైల్ హ్యాండ్సెట్లను అందచేయటం జరిగింది. ఇప్పటికే 10 లక్షల ఎస్హెచ్జీలను పర్యవేక్షించే 38,500 గ్రామ సంఘాలకి ఎస్హెచ్జి పుస్తక నిర్వహణకి సంబంధించిన వివరాలను నమోదు చేసి సర్వర్కు పంపు నిమిత్తం మొబైల్ పరికరాన్ని అందించడం జరిగింది. ఈ మొబైల్ బుక్ కీపింగ్ ద్వారా నా యొక్క పరిధిలో 33 సంఘాలు ఉన్నవి. ప్రతి ఒక్క సంఘం కూడా అదే సమావేశంలోనే ఆ సంఘ సభ్యురాలికి ఆ సంఘం లావాదేవీలు ఎట్లా ఉన్నవి, ఆ సంఘం లాభంలో ఉందా, నష్టంలో ఉన్నదా అనేసి వెంటనే తెలిసిపోతూ ఉన్నది ప్రతి ఒక్క సభ్యురాలికి. ఇంతకు ముందుకు మా ఆదాయం ఎంత, అసలు మా పొదుపులు ఎంత అని అట్లా గొడవలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమి లేదు. ఇప్పుడు ప్రతి నెల అదే సమావేశంలోనే లాభ నష్టాల షీట్ వెంటనే ఇస్తాం కాబట్టి ప్రతి నెల ఆ సభ్యురాలకు తెలిసిపోతూ ఉన్నది. ఆ సభ్యురాలు కూడా ఇంట్లోకి వెళ్ళి నా సంఘం గిది, నా సంఘ పరిస్థితి గిది, ఫలానా ఇంత పొదుపై ఉన్నది మా సంఘంలో, ఇంత వడ్డీలు వస్తున్నాం అనేసి కూడా తను ఇంట్లో కూడా చెప్పుకుంటున్నది. ఇంతకు ముందుకు సంఘంలో 7 రకాల పుస్తకాలు ఉండేవి. ఆ 7 రకాల పుస్తకాలు రాసి ఆ ప్రతి నెల ఒకవేళ తప్పులు, కొట్టివేతలు అటువంటి ఏమైనా ఉన్న తర్వాతకి లెక్క చేయాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. కొట్టివేతలు అటువంటిది ఏమీ లేవు. ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మొబైల్స్లో ప్రతి ఒక్క సంఘం కూడా ఏ గ్రేడ్లో ఉందని కూడా చెప్పుకోగలుగుతామున్నాము. బుక్ కీపింగ్ అప్లికేషన్లో 257 ఫీల్డులున్నాయి. ప్రస్తుతం విలేజ్ మొబైల్ బుక్ కీపర్గా పేరు మార్చబడి వివోలో పనిచేసే విలేజ్ బుక్ కీపర్
మీటింగ్ సమయంలోనే ఎస్హెచ్జీలకు సంబంధించిన డేటాని ఎంటర్ చేస్తారు. మొబైల్ ఫోన్లో లావాదేవీలని నమోదు చేసిన అనంతరం విఎంబీకే సమావేశం మినిట్స్ని రిజిస్టర్లో రాసి సభ్యుల సంతకాలు తీసుకుంటారు. అంతేకాక సభ్యులు తమ సంఘంలోని పొదుపులు, అప్పు తిరిగి చెల్లింపుల వివరాలు తెలుసుకునేందుకు వీలుగా విఎంబీకే సభ్యుల వ్యక్తిగత పాస్బుక్లలో లావాదేవీలను నమోదు చేస్తారు. మీటింగులు, పొదుపులు, పొదుపు మొత్తాన్ని అప్పులుగా ఇవ్వడం ఇదంతా సంఘ సమావేశంలోనే నమోదు చేయబడతాయి. ఆ విధంగా వసూలు చేసిన డబ్బుని అవసరంలో ఉన్న సభ్యులకు అప్పుగా ఇచ్చి మిగిలిన డబ్బుని బ్యాంకులోని ఎస్హెచ్జీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మీటింగు వివరాలు, పొదుపు వివరాలు, సభ్యుల అప్పు వివరాలు, అంతర్గత పొదుపుల్ని అప్పులుగా ఇవ్వడం, ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖలు లేదా పథకాలు, బ్యాంకుల వంటి బయట వనరుల నుండి తీసుకున్న రుణాల వివరాలు, ఇన్సూరెన్స్ వివరాలు, ఆస్తుల మరియు తిరిగి చెల్లింపుల వివరాలన్నింటినీ నమోదు చేసేందుకు గాను బుక్ కీపింగ్ అప్లికేషన్లో డేటా ఎంట్రీ ఫీల్డులుంటాయి. పొదుపు మొత్తాల్ని బ్యాంకులోని గ్రూపు అకౌంట్లలో జమ చేయడంతో పాటు బుక్ కీపింగ్ అప్లికేషన్ల ద్వారా రికవరీ వివరాలు నమోదు చేయబడతాయి. కేవలం 15 నిమిషాలలో విఎంబీకే సంఘ లావాదేవీలన్నింటినీ మొబైల్ ఫోన్లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. గతంలో మనం సంఘాలు ఆడిట్ చేయాలంటే సంవత్సరం దాకా బుక్స్ రాసి సంవత్సరానికి మార్చికి ఆడిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే మొబైల్ వచ్చిన సంది ఏ నెలది ఆ నెల మొబైల్లో ఆడిట్ జరిగిపోతుంది. ఈ రకంగా ఆడిట్ జరిగినప్పుడు మీ సంఘం ఇంత లాభంలో ఉందమ్మా, ఈ నెల గిన్నె వచ్చినాయి, లీడర్ దగ్గర పైసలు కూడా ఏం లేవు, ఆ బ్యాంకులో ఎంబడే జమ చేస్తుంది. ఈ విధంగా మొబైల్ బుక్ కీపింగ్ వల్ల మనకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ పని జరుగుతుంది. మొబైల్స్లో యాక్టివేట్ చేయబడిన ఇంటర్నెట్ సౌకర్యం వలన ఆన్లైన్ ద్వారా సర్వర్కు పంపడం జరుగుతుంది. పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉన్న సెర్ప్ వెబ్సైట్లో ఈ వివరాలన్నీ చూపబడతాయి. మీటింగ్ షెడ్యూలు, చెల్లింపు తేదీలు, అప్పు బకాయిలు సకాలంలో ఎస్ఎంఎస్ ఎలర్ట్ల రూపంలో సభ్యులకు చేరి అప్పు బకాయిలను నివారించేందుకు దోహదం చేస్తుంది. తమ మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ద్వారా సభ్యులు ఏ సమయంలోనైనా మీటింగ్ల పురోగతి, పొదుపులు, అప్పు పంపిణీ, అప్పు చెల్లింపుల వివరాల వంటి వాటిని తెలుసుకోవచ్చు. సభ్యుల వ్యక్తిగత ఖాతాల వివరాలు లేదా ఎస్హెచ్జీ యొక్క లాభ నష్టాల పద్దు వివరాల్ని ఏ మొబైల్ ద్వారానైనా బ్యాలెన్స్ షీట్ని తనిఖీ చేసి తెలుసుకోవచ్చు. ఇంతకుముందు బుక్ కీపింగ్లో నేను వెళ్ళిన మీటింగ్ దగ్గర వెళ్ళిన టైంకి వెళ్ళేదాన్ని కాదు, డబ్బులు ఇచ్చి వచ్చేదాన్ని వచ్చేవాళ్ళం. ఇప్పుడు మొబైల్ బుక్ కీపింగ్ రాగానే మేము అందరం ఒకే టైంకి వెళ్ళి మొబైల్ బుక్ కీపింగ్ అందరం పొదుపులు, అప్పులు అన్నీ కట్టుకుంటున్నాం. ఇవన్నీ కూడా నేను నా అమౌంట్ ఎంత ఉన్నదో, ఎంత అప్పులు కట్టానో, నా ఎంత పొదుపులు ఉన్నాయో ఒక్కసారి ఇట్లా సెల్ నొక్కగానే మొత్తం నా అమౌంట్ మొత్తం తెలిసిపోతున్నవి. ఇంతకుముందు మా బ్యాంకులో అమౌంట్ ఎంత ఉందో చూసుకోవాలంటే నేను బ్యాంకుకి వెళ్ళి పాస్బుక్ తీసుకొని వెళ్ళి తెలుసుకొని వచ్చేవాళ్ళు. వచ్చాక మళ్ళీ మేము లీడర్లు వెళ్ళి మాకు డబ్బులు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మాకు ఈ బుక్ కీపింగ్ ద్వారా మొత్తము మా అమౌంట్ ఈ నెల మాకు ఎంత ఉంది, ఎంత ఉంటే మేము ఎంత డ్రా చేసుకోవచ్చు అనేది మేము తెలుసుకొని ఇది బుక్ కీపింగ్ ద్వారా చాలా లబ్ధి పొందుతున్నాం. ప్రతి నెల వివో ఎస్హెచ్జీలకి సభ్యులకు ప్రింటెడ్ స్టేటస్ రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. కాల్ సెంటర్కు ఫోన్ చేయడం ద్వారా సభ్యులు తమకు సంబంధించిన ఆర్థిక సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. సభ్య సంస్థల ఆర్థిక పనితీరుని నిరంతరాయంగా మదింపు చేసి ఆయా సంస్థలు చేపట్టవలసిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ఈ స్టేటస్ రిపోర్టులు వివోలు, మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యలకు తోడ్పడతాయి. వివో స్థాయిలో క్లస్టర్ కోఆర్డినేటర్, మండల స్థాయిలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, క్లస్టర్ స్థాయిలో ఏరియా కోఆర్డినేటర్, జిల్లా స్థాయిలో డిపిఎం, ఏపీడీ, పీడీ అప్లోడ్ చేయబడిన డేటా యొక్క ఖచ్చితత్వాన్ని, నిధుల వినియోగాన్ని పర్యవేక్షణ చేస్తారు. మొత్తంగా ప్రాజెక్టు స్థాయిలో ప్రతి ఒక్క ఎస్హెచ్జీ యొక్క కార్యక్రమాల వాస్తవ పరిస్థితిని, క్రమబద్ధత,
పొదుపు వినియోగం, అప్పు పంపిణీ, అప్పు తిరిగి చెల్లింపులో క్రమశిక్షణ వంటి వర్గీకరణల ద్వారా పర్యవేక్షించడం జరుగుతుంది. తద్వారా బలమైన, బలహీనమైన ఎస్హెచ్జీల మధ్య వ్యత్యాసాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ వాస్తవాల ఆధారంగా తమ పనితీరుని మెరుగుపరుచుకోవడం కోసం వివిధ చర్యలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా సెర్ప్ వెబ్సైట్లో లభ్యమయ్యే ఎంఐఎస్ ద్వారా చేయబడిన పురోగతి పర్యవేక్షణ ఆధారంగా వివో, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యల ఆఫీస్ బేరర్ల శిక్షణా అవసరాలు గుర్తించబడతాయి. డేటాని శిక్షణా అవసరాల విశ్లేషణ ద్వారా విశ్లేషించడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా ఒక క్యాలెండర్ సంవత్సరంలో ప్రతి సంఘం సిబ్బంది కోసం శిక్షణా కార్యక్రమం రూపొందించి అమలు చేసి దాని ప్రభావాన్ని మదింపు చేయడం జరుగుతుంది. అంతేకాక బుక్ కీపింగ్ క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి, జిల్లా స్థాయిలో ఏపీడీ లేదా పీడీలకి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ని మరింత వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ప్రభుత్వానికి, సెర్ప్ సీఈఓకి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శికి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తుంది. తద్వారా అన్ని స్థాయిలలో పర్యవేక్షణని మరింత పటిష్టం చేయగలగడం సాధ్యమైంది. ఖచ్చితమైన, ఎప్పటికప్పుడు ఖాతాలు నిర్వహించే బుక్ కీపింగ్ వలన స్వయం సహాయ సంఘాల ప్రదర్శనలో నాణ్యత ఇనుమడించిందని చెప్పవచ్చు. అత్యంత మారుమూల ప్రాంతాల నుండి కూడా సంఘ సభ్యులు లేదా ఆఫీస్ బేరర్లు తమ ఖాతాకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు. ఇదివరకైతే సమావేశంలో బుక్కుల మీద రాసేటప్పుడు సార్ ఎవరో సమంగా ఒక సభ్యురాలు వస్తే ఒక సభ్యురాలు వచ్చేది కాదు. అమౌంట్ కూడా ఎవరో సరే మీటింగ్లోకి వచ్చి ఇవ్వడం అంటూ జరిగేది కాదు. ఇదే ఈ మొబైల్ బుకింగ్ వచ్చిన తర్వాత ఒకే సమావేశంలో అందరం కూర్చొని ఒకే డేట్న ఆ మొబైల్ బుక్ కీపింగ్ అయిన టైంకి మీటింగ్లో అందరూ వచ్చి మాకు అందరూ ఒకేసారి పొదుపైనా సరే అప్పైనా సరే జమ చేసుకోవడం జరుగుతుంది సార్. ఇదివరకైతే పుస్తకంలో మాకు 5 కేసు సార్. ఇప్పుడు మొబైల్ అయితే ఏదైనా సరే మనం చూసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. వెంటనే పొదుపులు అవనివ్వండి, అప్పులు అవనివ్వండి, ఏదైనా సరే టెన్షన్ లేకుంటే ఎవరికి ఏ సభ్యురాలు ఎంత అనేది వెంటనే మాకు సమాచారం కూడా తెలుస్తుంది సార్. దీనివల్ల ఈ అధునాతన ప్రక్రియ యొక్క విశిష్టత ఏంటంటే, స్వయం సహాయక సభ్యులు కానీ లేదా వివో, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్య సభ్యులు కానీ లేదా ప్రాజెక్ట్ ఆఫీసు కానీ ఏదైనా సమాచారాన్ని లేదా ప్రతి సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఈ సమాచారం కేవలం ఒక మౌస్ క్లిక్ దూరంలోనే లభ్యమవుతుంది. ఈ బుక్ కీపింగ్ ప్రక్రియ ద్వారా ఈరోజు ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి ఎనాలిసిస్ ద్వారా, అంటే ఏ సంఘంలో మీటింగ్ పెట్టుకున్నారు, ఎక్కడ ఎంత సేవింగ్స్ చేయాలి, ఎంత సేవింగ్స్ చేస్తున్నారు, లేకపోతే లోన్లు తీసుకుని దాన్ని మరి ఆ వాయిదాని ఆ మీటింగ్లో కట్టారా లేదా, ఈ మొత్తం సమాచారం కూడా ఈరోజు బుక్ కీపింగ్లో రావడం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళకి, అదేవిధంగా ఈ సంఘాల యొక్క ఫెడరేషన్స్ కూడా ఈరోజు ఒక అలర్ట్ ద్వారానో ఎస్ఎంఎస్ ద్వారానో మనం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వెంటనే అటువంటి సంఘాలు, అంటే సరిగ్గా పని చేయని సంఘాలకి ఎవరో ఒకరు వెళ్ళి వారికి ఫెసిలిటేషన్ చేసే ఒక డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ కింద కూడా ఈ ఉపయోగపడుతుంది. అదేవిధంగా జిల్లాలో ఉన్న పీడీలకి, ప్రాజెక్ట్ డైరెక్టర్స్కి, ఇతర సిబ్బందికి కూడా ఈ ఒకసారి మనం కంప్యూటర్లో కూర్చుని ఎక్సెప్షనల్ రిపోర్ట్స్ చూసుకుంటే మనం ఎక్కడ ఫోకస్ చేయాలి అనేది దీని ద్వారా మనకి క్లియర్గా ఈరోజు కనిపిస్తుంది. స్వయం సహాయక ఉద్యమంలో ఒక కొత్త అధ్యయనమే కాకుండా బుక్ కీపింగ్ ప్రాసెస్ అనేది ఈ సంఘాల పనితీరును ఇంకొక కొత్త స్థాయికి తీసుకువెళ్ళడానికి నాంది పలుకుతుందని నా దృఢ నమ్మకం.